నమస్తే. రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయం వచ్చేటువంటి శాఖ ఎక్సైజ్ శాఖ. సో పెద్ద మొత్తంలో రాష్ట్ర సర్కార్ ఖజానాని నింపేటువంటి శాఖని ఎక్సైజ్ శాఖ. సో ఇటీవల కొన్ని వివాదాస్పదమైనటువంటి సన్నివేశాలు చూస్తూ ఉన్నాం. ఒక పక్కన ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్, అలాగే సోమిరెడ్డి, నిజామాబాద్ డీసీ అయినటువంటి సోమిరెడ్డి మధ్యలో జరిగినటువంటి వివాదం మరిసిపోక ముందుకే బదిలీలకు సంబంధించినటువంటి విషయంలో అనేక రకాలుగా కింది స్థాయి ఇబ్బంది పెడతా ఉన్నాడు హరికిరణ్ అనేటువంటి ఒక అంశం తెర మీదకి వస్తూ ఉంది. సో దాని పట్ల మంత్రి జూపల్లి గారు సైతం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో కొన్ని నిబంధనల్ని జూపల్లి గారు చూపెట్టినటువంటి అంశాలను సైతం కూడా పరిగణలోకి తీసుకోకుండా ఒంటెత్తు పోకడలకి హరికిరణ్ పాల్పడుతున్నాడు అంటూ కింది స్థాయి సిబ్బంది చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ అంశంతో పాటు రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్ సంబంధించినటువంటి యాజమాన్యాలు ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యలు ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే వేసినట్టుగానే తయారైపోయింది. ఎన్నిసార్లు విజ్ఞప్తులు ఇచ్చినప్పుడు కూడా కేవలం పేపర్ల వరకు మాత్రమే పరిమితమవుతుంది తప్పించి సమస్యలను కూడా పరిష్కరించట్లేదు అంటూ బార్ అండ్ రెస్టారెంట్ సంబంధించినటువంటి ఓనర్స్ అంతా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం ఇదే సంబంధించినటువంటి 2-3 అంశాల పట్ల. మనతో పాటు దామోదర్ గారు ఉన్నారు, తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి దామోదర్ గారు. నమస్తే. నమస్తే. ఏంటి అసలు ఈ పంచాయతీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ముందుగా, ఎందుకంటే బార్ అండ్ రెస్టారెంట్ మీ సమస్యల కోసం చాలా సందర్భాల్లో ఆయన కలిసినటువంటి వ్యవహారం కనబడతా ఉంటాం. ఆయన ఆంధ్ర అధికారి అని చెప్పేసి ఆయన కింది స్థాయి సిబ్బందిని బాగా వేధిస్తున్నాడు అంటూ ఇట్లా వస్తున్నటువంటి కథనాలు ఏవైతే ఉంటే వాటి పట్ల నీకున్నటువంటి అనుభవం, ఆయనతో ఉన్నటువంటి మీ పరిచయం ఎట్లాంటిది? ముందుగా అనిల్ భాయ్, ఈరోజు మన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు అన్నట్టుగా వాస్తవం ఇది. మన ఎక్సైజ్ రెవెన్యూ అంటేనే అట్లాంటిది అనేది అందరికీ తెలిసిన విషయమే. మేము కూడా 86 నుండి 1986 నుండి ఫీల్డ్లో ఉన్నాం. అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీలో అన్నీ చూస్తూ వస్తున్నాం. ఈరోజు కమిషనర్ గారి మీద చెప్పడం అనేది తప్పు. అది ప్రభుత్వం రెవెన్యూ ఒక గుండెలాంటిది. ఒక కమిషనర్ అంటేనే స్టేట్ మొత్తానికి ఏ విధంగా చేయాలనేది ఒక బాధ్యత ప్రభుత్వం వల్ల అప్పచెప్తారు కమిషనర్ గారికి. మేము మా గతంలో ఎంతోమంది కమిషనర్లు చూసినాం. ఇంతమంది మా ఇండస్ట్రీలో ఎంతో కమిషనర్లు చూసినాం. మా సమస్యలు ఈజీగా పోయేటివి. బన్వర్లాల్ అనే కమిషనరు, టీడీపీ ప్రభుత్వంలో బన్వర్లాల్ అనే కమిషనరు లైసెన్సులను ఏ విధంగా చేయాలి, రెవెన్యూ ఏ విధంగా చేయాలి, వీళ్ళకు ఇద్దరి మధ్యలో అవగాహన. ఎందుకంటే లైసెన్స్ అంటే మేము ఒక ఇండస్ట్రీ, ఒక వ్యాపారం చేసే వ్యక్తులుగా ఒక గౌరవం, ఒక మర్యాద అప్పట్లో ఉండేది. మధ్యలో అంతా నీరుగార్చినట్టు ఈ వ్యవస్థ ఎక్కడ పోయిందంటే ఇప్పటివరకు చూస్తే మాకు బాధ అనిపిస్తుంది. గతంలో అప్పటి నుండి చూసినా ఇప్పుడు చూస్తుంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. నాకు ఈ డిపార్ట్మెంట్లకు ఏంటంటే ఉద్యోగాలు లేక చాలామంది ఉంటారు. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా వేరే డిపార్ట్మెంట్, టీచర్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, ఇంకా వేరే చిన్న చిన్న ఉద్యోగాల నుండి కూడా ఈ యొక్క వ్యవస్థలకు ఎందుకు వస్తున్నారు అని అంటే ఇక అందరికీ తెలిసిన విషయమే. అంటే దాంట్లో ఇప్పుడు లక్షల కొద్ది అప్పుడంటే కండక్టర్ జాబ్ కానీ, టీచర్ జాబ్ కానీ వేలలకు వచ్చింది. అవును. అప్పుడు అరే దీంట్లో శాలరీ తక్కువని వచ్చేటోళ్ళు. ఇప్పుడు ₹1,00,000 తక్కువ లేదు శాలరీ. అయినా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు గ్రూపులు రాసి దీంట్లోకి వస్తున్నారంటే వ్యవస్థ ఎక్కడ పోతుందో సమాజానికి ఈరోజు తెలియాల్సిన అవసరం. ఈరోజు కమిషనర్ గారు ఎంతోమంది చూసినాం. ఇప్పుడు వాస్తవం ఇలా తెలంగాణ ఇవన్నీ ఎప్పుడూ అయిపోయింది. సరే అనుకుందాం, ఐఏఎస్ అంటేనే ఇండియాలో ఎక్కడన్నా, ఐఏఎస్ అంటేనే ఇండియాలో ఎక్కడన్నా పోస్టులు వేస్తే అక్కడ పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఫీలింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆంధ్రోళ్ళు ఏమన్నా ఇది ఉన్నారా? అయిపోయాయి. తెలంగాణ పోరాటం చేస్తేవి నీరు నిధులు నియామకాలు అంటారు. అన్నీ ఎక్కడ పోతున్నాయో అందరు చూసిరు. 10 సంవత్సరాలు మేము కూడా పోరాటం చేసిన తెలంగాణ సాధించుకున్నాం. సరే తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది? నియామకాలు అన్నారు. వాళ్ళకి సరిగా లేకనే కదా ఇవి. పోనీ కమిషనర్ గారు ఆంధ్ర వాళ్ళు ఉన్నారా? వాళ్ళు గతంలో ఉండే ఆ ఫీలింగ్ వాస్తవం. మేము వెళ్తే తెలంగాణ ఆఫీసర్లు తెలంగాణ వాళ్ళు వెళ్తే ఒక చెప్పండి అంటారు. అదే సార్ నమస్కారం అండి అంటే కూర్చోండి అని కూర్చేసి కూర్చోబెట్టిన రోజులు ఈ వ్యవస్థల ఆఫీసర్లు, కమిషనర్ ఆఫీసర్. ఎంతైనా కానీ ఆయన కింది స్థాయి డీసీ అంటే డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి అతన్ని ఆ విధంగా ఈడియట్ అని చెప్పేసి ఏం తెలియదని విధవా అన్నటువంటి అటువంటి తిట్టడం అనేది అది సరైనటువంటిది కాదు కదా. ఎవరైనా కానీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనేది ఉంటుంది కదా. ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు తిట్టారా?
డీసీలు ఈ కమిషనరు ఏమన్నాడో తెలియదు, ఆత్మాభిమానం చంపుకున్నారు అని అంటే కోపంలో యూజ్లెస్ ఫెలో అది ఇది ఏదో వాడు వాడిండొచ్చున్నా మనకైతే తెలియదు. కానీ సరే అనుకుందాం, కమిషనర్ గారిది తప్పు అనుకున్నాం. ఇవాళ పోస్టు పెద్దది, ఇవాళ ఆయన ఏజ్ చిన్నది, పోస్ట్ వచ్చింది, సీనియర్లు ఉన్నారు. మరి గతంలో సీనియర్లు ఉండి ఏం ఉద్ధరించారు? మరి అడుగడుగున ఇబ్బంది పెట్టారు కదా. జాయింట్ కమిషనర్ కానివ్వండి, అడిషనల్ కమిషనర్ కానివ్వండి, ఏసీలో కానివ్వండి, వ్యవస్థ చూసుకుంటూ వస్తే రెస్పాన్సిబిలిటీ లేకుండే తప్పటడుగు పట్టిస్తున్నారు. ఈ కమిషనర్ వచ్చినాక వాస్తవం స్ట్రిక్ట్గా చేసిండ్రు, వాళ్ళని ఎట్లుంచాలో ఏడుంచాలని చెప్పిండు. ప్రెషర్ ఒక గవర్నమెంట్ రెవెన్యూ విషయం ప్రెషర్ కమిషనర్ అయితే కమిషనర్ డీసీలకు పెడతారు, డీసీ ఏం చేస్తారు ఈఎస్కి చెప్తారు, ఈఎస్ ఏం చేస్తారు సిఐకి చెప్తారు, సిఐ ఎస్ఐకి చెప్తారు, ఎస్ఐ కానిస్టేబుల్కి చెప్తారు. ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంది కదా. దాని వ్యవస్థలు అనుకుందాం. మేము కూడా మరి సమాజం ఎప్పటి నుండి తిరుగుతున్నాం. సరే, తెలంగాణ ప్రభుత్వంలో మాకున్న సమస్యల మీద పెట్టినాం, తెలంగాణ సాధించారు. లాస్ట్ ఎలక్షన్లు ఉన్నప్పుడు మినిస్టర్ గారు మా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మాకున్న సమస్యలు అని చెప్పేసి అని మరి కేటీఆర్ మినిస్టర్ చెప్పిన ఇన్నరాప్పుడు వన్ మెన్ షో ఉండే అందరికి తెలిసి మేము పోయి కేటీఆర్ని పట్టుకున్నాం. సిరిసిల్లో పోయినాం, 3-4 సార్లు పోతే మా వ్యవస్థ ఇట్లుందా అన్నంటే ఎలక్షన్ మూమెంట్లో లాస్ట్లో కేటీఆర్ ఎవరు మరి ఈరోజు ఆంధ్రతనాన్ని మరి కమిషనర్ అంటున్నారు. మరి ఇంతకుముందు సలహాదారులు ఎవరు ఉండండి, ఎక్కడతనైనా ఆయన ఐఏఎస్ కాబట్టే కదా తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వంలో సోమేష్ కుమార్ అన్ని పదవులు ఇచ్చారు కదా. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనే, సలహాదారుడు ఆయనే, కమిషనర్ ఆయనే, అన్ని ఇన్ఛార్జీలు ఈ వ్యవస్థలో పెట్టినప్పుడు ఏమైంది పరిస్థితి? మాకు సమస్యలు ఉన్నాయంటే మేము నష్టపోయినాం. మేము 40 మంది జీవనోపాధి ఇస్తాం, కరోనాలో నష్టపోయినాం, పట్టించుకునే నాదులు లేడు, ఇట్లా తీసేసినట్టు పోయారు. ఎంతోమంది ఆత్మహత్యలు పోయినారు. రెవెన్యూ ఇది ఒక వ్యవస్థ, ఏదో పాన్ షాప్ కాదు, ఒట్టి కాదు కదా. ఇది ఒక లక్షల మీద మేము కట్టాలి. ఇలా టెండర్ వచ్చిన తర్వాత బార్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఇయని ఎంప్లాయ్మెంట్ 40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం. మా గురించి ఎందుకు పట్టించుకోలేదు? మళ్ళీ ఎలక్షన్ వస్తుందని చెప్పి ఆ రోజుల్లో మా మార్పులు చేసిరు, కొన్ని అయినాయి. ఇంకా మేము ఆక్సిజన్ పీల్చుకుంటాం. ఎందుకు? నేను అనేది ఏంటంటే కింది స్థాయి వ్యవస్థ ఉన్నందుకే కదా ప్రభుత్వం ద్వారా ఈరోజు మేము మార్పులు చేయాలని రిప్రజెంటేషన్ ఇస్తే, ఎప్పుడు కూడా ఈ వ్యవస్థ ఏంటంటే లైసెన్స్లను భయపెట్టియాలి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి, వీళ్ళతో ఎట్లా వసూళ్ళు. నేను ప్రభుత్వానికి ఇప్పుడు ఒకటే ప్రభుత్వం, గత ప్రభుత్వంలో చేసింది అన్ని విధాలుగా మార్పులో రెవెన్యూ కావాలని చెప్పి వాళ్ళు చేసారు, మేము కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు నీవు రెంటల్ లైసెన్స్ ఫీజు పెంచుతున్నావు, మాకు మార్జిన్ పెంచమంటున్నాం. ఇలా సరే, మా బార్ల కంటే మార్జిన్ నీవు ఈ రేట్ అమ్ముకోలేదు, ఎందుకంటే మాది పెద్ద వ్యవస్థ. వైన్ షాప్కి ఏంటంటే ఎంఆర్పి రేట్ అమ్మాలనేది. గతంలో ఎట్లుండే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏంటంటే ఇలా ఎంఆర్పి రేట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మార్జిన్ తగ్గుకుంటూ వస్తే అదే ఆంధ్ర వాళ్ళకి రూళ్ళు చట్టాలు పనిచేయవు. వాళ్ళు రుబాబుగా ఏందా అని చెప్పి డబ్బులు ఇచ్చి కొంటారు వాళ్ళు. నువ్వు ఈ ఎంఆర్పి రేట్ పెట్టడానికి అదే కారణం. వాళ్ళు ఇవాళ 100 రూపాయలు ఉన్న కోట 150 రూపాయలు అమ్ముకున్నారు అప్పుడు. మార్జిన్ ఇది. అరే రెవెన్యూ దెబ్బతింటుందని వాళ్ళకు వచ్చింది. 2 రాష్ట్రాలు విడిపోయింది, ఆ రాష్ట్రం అక్కడ అయింది, మన రాష్ట్రం ఇక్కడ అయింది. ఈ పాలసీ సరిగా లేదని అక్కడ జగన్ వచ్చిన తర్వాత మార్పులు చేసిరు, అటర్ ఫ్లాప్ అయింది. ఈ మన తెలంగాణలో ఏంటంటే సిండికేట్ లేవు, అక్కడ మొత్తం సిండికేట్లు. ఆంధ్రాలో గతంలో ఇప్పుడు కూడా సిండికేట్లే, ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అది అక్కడ ఉంటుంది. మా దగ్గర లేవు కదా. తెలంగాణ జిల్లాలో ఒక సిండికేట్ లేదు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ లేదు. సామాన్యుడు బతికే విధంగా ఉన్నాం. మేము ఈరోజు 86 ఉంటున్నాం అంటే సామాన్యులమే, ఒక సపోర్ట్ లేదు. అలాంటిది కూడా హరికిరణ్ గారు వచ్చిన తర్వాత కూడా ఈ సిండికేట్లు, గతంలో కూడా సిండికేట్లు వేసిన రోజులు ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వేసారు, మన వాళ్ళు అక్కడ పోతే అక్కడ ఏమీ లేదు. మొన్న కూడా నేను ఖండించినాం, సార్ మా తెలంగాణ బిడ్డలు మేము వేయట్లేదా? ప్రభుత్వం ఏ రూల్ పెట్టినా కూడా ఆ రూల్స్ ప్రకారంగా అయితే రెవెన్యూ ఇస్తున్నాం కదా, రానప్పుడు వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అన్నాం. ఇలా మేము కోట్ల రూపాయలు ఏంది 2620 షాపులు ఉంటే 30,000 అప్లికేషన్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? దానికి కూడా 2 లక్షల రూపాయలు, 1,25,000 50,000 ఈరోజు 3 లక్షలు చేసింది. అంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు అది చేస్తుందంటే ఎందుకు చేస్తుంది అంటే గవర్నమెంట్ ఉండేది పబ్లిక్ నుండి డబ్బులు తీసుకోవడమా, లేకుంటే పబ్లిక్ హెల్ప్ చేయడమా? రెవెన్యూ అంటున్నారు, కాకపోవచ్చు. ఇలా యూత్ అప్పులు తీసుకొచ్చి 2 లక్షలు 3 లక్షలు టెండర్ వేయాలో వచ్చిందనుకో, ఇంకా మేమున్నాం 40 ఏళ్ళ ఇండస్ట్రీ, మాకు రావట్లేదు, టెండర్లు వేసినా కూడా నష్టపోతున్నాం. అరే దామోదర్ అన్నకు అవసరం 1 కోటి రూపాయలు మార్కెట్లో వస్తుందని చెప్పి తీసుకొచ్చి వేస్తున్నారు. ఎందుకు పెరుగుతున్నాయి టెండర్లు? ఇలా బయట వాళ్ళకి అన్ని రాష్ట్రాలు ఉంటే మన దగ్గర వేయచ్చు, మరి మేము ఎక్కడ పోలే? తెలంగాణ సాధించుకునే దీని గురించేనా?
ఉద్యోగాలు లేక నిరుద్యోగాలు అయ్యి ఏదో వ్యాపారం చేస్తున్నాం. మేమైనా ఉచిత వ్యాపారం చేస్తున్నామా? ఎందుకని మరి మీరు పెట్టినటువంటి రిప్రజెంటేషన్ అది ఎందుకు పట్టించుకోలేదు? మీ అదే వచ్చింది. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే రెవెన్యూ మ్యాటర్. మీరు నిజంగా కూడా గతంలో ఆంధ్రాకి కూడా వెళ్ళి వేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఏమైంది? వేసినాము. పోతే వాళ్ళు మినిస్టర్లు ఎమ్మెల్యేలు భయపెట్టించి భయభ్రాంతులు చేసి ఎలగొట్టేసి లైసెన్స్ వాళ్ళు తీసుకొని నడుపుకున్నారు. మరి ఎందుకు మరి ఇక్కడ అటువంటి ఇప్పుడు మన తెలంగాణ జరిగింది మన తెలంగాణలో కూడా చేద్దామని అంటే రెవెన్యూ గవర్నమెంట్ ఏమంటది? రెవెన్యూ కావాలంటది. అంటే రెవెన్యూ అని అంటే మా భవిష్యత్తు గురించి ఆలోచించదా? అంతే, ఎవరైనా చేసుకోవచ్చు ఇక్కడ, కానీ అక్కడ పోతే మరి మనం కూడా నేను చెప్తున్నాం. నేనేమంటున్నా, సరే ఆంధ్ర తెలంగాణ అప్పుడు వచ్చింది, మరి కేసీఆర్ హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకొచ్చి ఎలగొట్టాలి అనేది అప్పుడు పెద్ద ఉద్యమం చేసిర్రు. మళ్ళీ ఇలా అన్ని కాంట్రాక్టులు ఆంధ్రలో కదా, మరి ఇప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు కదా. మరి ఎక్కడ పోయింది తెలంగాణ? ఇలా ఫీలింగ్ ఎందుకు వస్తుంది? అయిపోయింది, అన్నదమ్ములాగా ఉండాలనుకున్నాం. మా బిజినెస్ వ్యవస్థ ఎక్కడ పోతుంది? వాళ్ళు వచ్చి ఇక్కడ వేస్తున్నారు, అరే వాళ్ళు 10 వేస్తున్నారు, మేము ఏం చేస్తున్నారంటే మనకు అసలు పెంచుకుంటూ పోతున్నాం. ఇవాళ ఎక్కడ పోతుంది? మేము కోట్లలో దెబ్బతింటలేమా? అది ఆలోచించాల్సిన అవసరం లేదా? అంటే ఈ ఫీల్డ్ ఏముందంటే గతంలో మార్జిన్ ఉండే, ఇప్పుడు మార్జిన్ లేదు. అయినా కూడా ఏదో వేస్తున్నారు, వస్తుందా పోతుందా అనేది ఉద్దేశంతోనే చేస్తున్నారు. అది పట్టించుకోకుండా ఈ మార్జిన్ పెంచినట్టు కొంత మీకు ఉపశమనం అన్నట్టే. ఉపశమనం అంటే మా బార్లకు ఏంటంటే ఎంఆర్పి రేట్ అమ్మలే అని కండిషన్ పెట్టలేదు, మా ఇష్టం అంటే. ఎందుకంటే రెస్టారెంట్ మెయింటెనెన్స్ ఎక్కువ, జీతాలు ఎక్కువ, దానికో రూల్ 6 అనేది, తర్వాత ఇవన్నీ ఒక సిస్టమ్ ఉంది. వైన్ షాప్కు లేదు. ఏంటంటే చిన్నగా ఇది కాబట్టి మార్జిన్, ఆ వైన్ షాప్లలో కూడా మార్జిన్ లేదు. వైన్ షాప్ బిజినెస్ కానీ బార్ బిజినెస్ కానీ తెలంగాణలో మేము చేస్తున్నాం, అందరం చేస్తున్నాం. దాంట్లో మార్జిన్ లేకుండా పోయింది. ఇక ఇప్పుడు ఏమన్నా అంటే ఇదొక పర్మిట్ రూమ్ అనేది పెట్టిరు, గ్లాసులు ఆ ఎంగిల్ గ్లాసులు అమ్ముకొని ఖాళీ సీసాలు అమ్ముకొని బతకండి అనేది గవర్నమెంట్ ఇది చేస్తుంది. ఇది ఎవరు చేస్తున్నారు? కింది స్థాయి అధికారులు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉండాలి కదా. సార్ ఇది ఇప్పుడు ప్రతిసారి రెవెన్యూ దెబ్బతింటుంది ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నారు. ఇప్పుడు కమిషనర్ గారు వచ్చిర్రు, కమిషనర్ గారికి ఇప్పుడు కొత్తగా ఫీల్డ్, వీళ్ళకు వేరే ఈ డిపార్ట్మెంట్లకు వస్తారు ఏందనేది తెలియదు. అవును, దీని గురించి ఆలోచించంటే వీళ్ళందరికీ ఆఫీసర్లను, సార్ ఇది తప్పు, మనం లైసెన్సులకు ఇది కాదు, వాళ్ళు తప్పుటాడుకు నేర్పించి తప్పుతో పట్టిస్తారు. ఇలా కమిషనర్ తప్పుతో పట్టిస్తే ఐఏఎస్ చదివినంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదా? 10 మంది విన్న తర్వాత వాళ్ళ డిసిజన్ ఉంటుంది, ఆ డిసిజన్ గవర్నమెంట్ చేస్తుంది అనుకుందాం. ఇలా ప్రభుత్వం ఎక్కడ పోతుందండి? మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మొన్న ఎలక్షన్ కన్నా ముందు మన హామీ ఇచ్చారు కదా, ఏది మేనిఫెస్టోలో పెట్టారు కదా, నేను వచ్చిన తర్వాత ఈ బెల్ట్ షాపులను ఇవి రద్దు చేస్తా అని. మరి ఎందుకు చేయలేకపోతుండు? మరి నువ్వు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? ఆ బెల్ట్ షాపుల వల్ల మా లైసెన్సులు ఆత్మాభిమానం ఇవాళ డీసీ గారు ఆత్మాభిమానం ఎట్లా దెబ్బతినదని పడ్డారు కదా. మరి మేము కూడా ఆత్మాభిమానం దంపుకొని ఇవాళ వ్యాపారం లైసెన్స్కి వాల్యూ లేదు, గల్లీకి బెల్ట్ షాప్ అమ్ముకునేటికి వాల్యూ ఉంది, రూల్స్కి విధంగా నడుపుకునేటికి వాల్యూ ఉంది. ఇక మరి ఎవరు పట్టించుకోవాలి ఇది? మరి ఈ కమిషనర్ వచ్చిన తర్వాత మేము ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 మంది కమిషనర్లు అయినరు. మరి ఎందుకు పోతున్నారు? ఈయన వచ్చిండు, కమిషనర్ గారు వచ్చి అడిగి మేము వెళ్ళినాం, మాకు ఒక అసోసియేషన్ తరఫున పోతే మీ సమస్యలు ఏందని కూర్చోబెట్టి టైం ఇచ్చి మాట్లాడి అర్థం చేసుకొని, ఇగో నా పరిధి ఇది, నేను ఇది చేయగలుగుతా, ఇగో ఇది గవర్నమెంట్ చేసే పరిధి అని చెప్తున్నాడు. మొన్న కూడా ధర్నాలు పెట్టినాం. ఇగో ఇప్పుడు ప్రభుత్వం చేయాలి కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే రిజిస్టర్డ్ డీడీ అనేది గతంలో మామూలు డీడీ రెంట్ ఓనర్తో మేము రాసుకుంటే బార్లకు నడిచేది. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి ఈ అధికారులు ఏంటంటే లేదు రిజిస్టర్డ్ డీడీ కంపల్సరీ కావాలి అని చెప్పి మమ్మల్ని హరాస్మెంట్ చేసి వాళ్ళ గురించి ఇంకా రెవెన్యూ గురించి చెప్పాలంటే ఓపెన్గా దీంట్లో దాచుకునేది ఏం లేదు. బాగా ఇదైపోయారు, లైసెన్సులను భయపెట్టియాలి, ఆ ఫైల్ పెండింగ్ పెట్టాలి. నేను అంటున్న గవర్నమెంట్ ఇప్పటి వరకు 2019లో రెన్యువల్ అయింది, కరోనా టైంలో రెన్యువల్ చేయలేదు. 2022-23లో జీవో పాస్ అయింది. ఆ జీవో ప్రకారంగా ఏ విధంగా ఇవ్వాలో ఇచ్చి రెన్యువల్ చేసుకున్నది. కొంతమందికి ఇప్పటికీ రెన్యువల్ చేస్తలేరు. ఏదంటే చిన్న కేసు పెట్టాలి, వాళ్ళని సతాయించాలి, వాళ్ళు అడిగింది ఇస్తేనే రెన్యువల్ చేస్తామని. అటువంటిది అవుతుందా? బహిరంగంగానే అవుతుందా? అంటే వాళ్ళని సతాయించుడు, ఫైల్ పెండింగ్లో పెట్టి కంపల్సరీ మీరు ఇచ్చేటువంటి మీరు ఇది లేదు, మీరు పోయి కమిషనర్ని కలవండి, లేకుంటే గవర్నమెంట్ కలవండి, మా పరిధి ఇది అని చెప్తున్నారు. ఎంతవరకు న్యాయం అది? మేము అదే చెప్పినాం సార్, రిజిస్టర్డ్ డీడీ అనేది రెంటల్కు మాకు, దీనివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ పోయేది కాదు. సరే అట్లా కూడా మేము స్టాంప్ డ్యూటీ కట్టుకుంటూ వచ్చినాం గతం నుండి కూడా, ఇప్పుడు కూడా స్టాంప్ డ్యూటీ కడతామంటున్నాం. దాంతోనే వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో చుట్టుపక్కల నోటి జాగాలు ఉన్నాయి, వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేదు, మాకు ఎట్లా ఇస్తారు? అంతే కదా. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఇప్పుడు మేము 15 సంవత్సరాల నుండి
లీజ్ డీడీ ఉన్నాం, మామూలు డీడీ. ఇప్పుడు ఓనర్ దగ్గర పోయి మాకు రిజిస్ట్రేషన్ చెయ్యంటే ఆడు భయపడుతున్నాడు. అరే ఇన్ని రోజుల నుండి నువ్వు మామూలు డీడీ చేసి నా ఇల్లు కబ్జా పెట్టుకోనికి రిజిస్టర్ డీడీ అని అర్థం కాదు. కొంతమందికి ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకి అర్థం కాదు. ఇవాళ వ్యవస్థ ఎక్కడ పోయింది? మీరు చేస్తున్న లీజ్ డీడీ వల్ల 10,000 వైన్ షాపులు బార్లు అనగానే అరే వీళ్ళకు 10,000 ఉన్న కిరాయి ₹1,00,000, 2 లక్షలు 3 లక్షలు. మేము ఈ లీజ్ డీడీ అడిగితే కాల్ చేయన్నా, లేకుంటే 2 లక్షలు ఉన్నది 3 లక్షలు ఇస్తే ఉండు, లేకపోతే లేదంటారు. అదొకటి. నేను అనేది ఏంటంటే బార్లు వైన్ షాపులు ప్రతిసారి కూడా 2 కండ్ల లాంటివి గవర్నమెంట్కి రెవెన్యూ అంటున్నాం. ఇవాళ పాలసీ మ్యాటర్ తీసేటప్పుడు స్టేట్ మొత్తం అవగాహన పెట్టుకోండి అని చెప్తున్నాం. ఇవాళ అన్ని జిల్లాల టైమింగ్, వైన్ షాప్ టైమింగ్ 10 గంటల వరకు క్లోజ్ చేయాలి, 12 గంటల వరకు బార్ టైమింగ్ ఉంది. హైదరాబాద్కి వచ్చే వరకు 11 గంటలకు వైన్ షాపు, 12 గంటల వరకు బార్ అంటున్నారు. మేమేమంటున్నామంటే ఈరోజు వ్యవస్థ నడవాలంటే మేము 2 రెవెన్యూ కావాలి. ఏమవుతుంది? వైన్ షాప్ గతంలో మధ్యలో ఉండే మాకు కూడా 10 గంటల వరకు వైన్ షాపు హ్యాపీగా ఉన్నాం, బార్లో హ్యాపీగా ఉన్నాం, వైన్ షాప్లో ఉన్నప్పుడు 10 గంటలు. నువ్వు కావాలని టెండర్ 3 లక్షలు పెట్టేసి బ్లాక్మెయిల్ చేసినట్టుగా నువ్వు టైమింగ్ పెంచి నువ్వు పర్మిట్ రూమ్లో రూల్ ఉంది, ఆ రూల్ ఒక చట్టాన్ని అమలు చేసేటప్పుడు దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? నువ్వు పర్మిట్ రూమ్ అని చెప్పేసి అని మేము గతంలో కూడా అన్అఫీషియల్గా నడుస్తుండే సిట్టింగ్లు గలిగలికి. అప్పుడు సైబరాబాద్ ఏర్పడిన తర్వాత ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇది కాదు, మీరు ఏంది ఇట్లా పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది, మీరు పర్మిట్ రూమ్లు ఇచ్చలే రోడ్ల మీద తాగుతుందంటే అప్పుడు ఈ పర్మిట్ రూమ్ అనేది ప్రభుత్వం ద్వారా మేమే కొట్లాడి ఒక చిన్న రూమ్ ఇవ్వండి సార్, ఎందుకు లేబర్ గురించి రోడ్ల మీద అవుతుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందంటే నిలబడి 100 స్క్వేర్ మీటర్ల స్టాండింగ్ పెట్టి స్టాండింగ్లో నిలబడి తాగిపోలే, కిచెన్ వంట గింటే ఏమి ఉండకపోతుండే. ఇవాళ ఎక్కడ పోయింది? ఇవాళ మీరు రూల్ తీసుకొచ్చినప్పుడు మా బార్లు కరోనా కానుంటే నష్టపోతున్నాం సార్. ఆ రూల్ ఉంది, జీవో నెంబర్ 25, 24, 26 ఉన్నప్పుడు దాంట్లో నువ్వు విధి విధానాలు పెట్టినప్పుడు దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలంటే ఎందుకు చేస్తలేరు మీరు? అంటే వీళ్ళ అవసరాల గురించి నువ్వు ఎకరాల కొద్ది పెడుతున్నారు. ఎంత న్యూసెన్స్ అవుతుంది. మనకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా, ఒక బార్కు పార్కింగ్ కావాలి, ట్రేడ్ లైసెన్స్ కావాలి, జిఎస్టీ కావాలి, ఫుడ్ లైసెన్స్ కావాలి, ఈఎస్ఐ పిఎఫ్ అన్ని కండిషన్లు మాకు పెట్టిరు. మరి వైన్ షాపులకు పెట్టిరు. నేను టెండర్ వేస్తున్నా కదా, మాకు బాధ లేదు కదా, మరి దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ఇలాంటి డీసీలు, ఇలాంటి ఈఎస్లు, ఇలాంటి సిఐలు ఉన్న వరకే ఈరోజు నీరు గారుస్తుంది. కమిషనర్ దగ్గరికి ఏందా రెవెన్యూ అసలు అంటే సార్ ఈ విధంగా ఉండాలని ఆయన ఏం చేసాడు? ప్రభుత్వం దృష్టిలో పెడుతుంది. ఈ కమిషనర్ వచ్చిన తర్వాత నిలదీసినందుకు ఆయన కక్ష సాధింప మీరు చేసేది. ఇప్పుడు జీవో 145 దాన్ని రద్దు చేయాలన్నటువంటి ప్రధానమైన గతంలోను. అయితే అదేంటంటే మేమేమంటున్నాం అంటే గవర్నమెంట్కు ఇప్పటికే మేము 40 లక్షలు ఉన్న లైసెన్స్ ఫీజు హైదరాబాద్లో వర్కౌట్ అవుతలేవు. ఎందుకు వర్కౌట్ అవుతలేవు హైదరాబాద్లో అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి పెట్టిరు. అది ఎందుకంటే మేము పెట్టమంటున్నాం, 10 గంటలకు పెట్టమంటున్నాం. పోలీస్ వ్యవస్థ ఏంది? ఏడబడితే ఆడ వీళ్ళను దొంగలు కాదు కానీ తాయినోళ్ళు పెట్టి, పుల్లలు పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి, జైలు తినే వరకు అది ఒక ఎఫెక్ట్ పడ్డది. ఈ విచ్చలవిడిగా పర్మిట్ రూములు, బెంచీలు, కుర్చీలు, ఫ్యాన్లు, టీవీలు అన్ని పెట్టే వరకు గరీబుల గురించి పెడితే డబ్బులు ఉన్న వాళ్ళు కూడా మా దగ్గర 20-30 రూపాయలు ఎక్కువ పెడతాం దానికన్నా. ఎందుకు పెడతాం? మేము మెయింటెనెన్స్ ఎక్కువ, శాలరీలు, కరెంటు బిల్లు, రెంట్ మాది ఎక్కువ కాబట్టి అది పెట్టుకుంటేనే, మార్జిన్ పెట్టుకుంటేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే లేదు. వైన్ షాపుల్లో కూడా ఇప్పుడు కూడా నీరు గారుస్తుంది. ఇప్పుడు కూడా కొంతమంది సిండికేట్ అయ్యారు తెలంగాణలో కూడా. అదేంది పొలిటికల్ వాళ్ళు కాదు. ఇప్పుడు నాకు షాప్ వస్తలేరు, మేము కలిసి ఒక 10-15 మందిని కలిపేసి 100 షాపులు వేయడం, 50 షాపులు వేయడం జరుగుతుంది. దానిలో వచ్చినాయి ఎంత? 3-4 వస్తున్నాయి. మరి ఎన్ని కోట్ల రూపాయలు పెడితే నీకు ఎట్లా వ్యాపారం చేయాలని నీవు వేస్తున్నావు అని నేను కూడా సిండికేట్లను ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మేము ఫస్ట్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు లిక్కర్ అసోసియేషన్ ఒకటే ఉండే. ఈ పెద్ద మనిషి ఒక ఆయన వెంకటేశ్వరరావు అని చెప్పి ఆయన ఆంధ్ర, నెల్లూరు ఆయన ఫీల్డ్ కొత్తగా వచ్చిండు. అప్పుడు వచ్చేసి పెట్టినాక ఉమ్మడి రాష్ట్రం ప్రెసిడెంట్ సుబ్బారావు అని ఉండే. ఆయన వ్యక్తిత్వం ఏంటంటే అందరినీ కలుపుకొని పోయి వైన్ షాపులు, బార్లు 2 ఒకటే అసోసియేషన్, ఎవరికి ఏం కావాలి ప్రభుత్వం రిప్రజెంటేషన్స్ వస్తుండే. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈయన వచ్చేసి అడక్ కమిటీ అని చెప్పేసి అని మీటింగ్ పెట్టి ఆయన సుబ్బారావు గారు అక్కడ పోయిన తర్వాత అడక్ కమిటీ అని ప్రెసిడెంట్ అని బిల్ చేసుకుని ఇప్పటివరకు ఆయనకు రిజిస్ట్రేషన్ ఉందా లేకుండా ఉందా? అదే సీఎం గారి దగ్గర పోతే నేను ఫస్టే చెప్పిన ఆంధ్ర వాళ్ళ ఫీలింగ్ ఉందని అంటే పోయి సీఎంను కేసీఆర్ని కలిసి ఏంరా మీ ఆంధ్రలో ఇంకా పోలేదు రా అని ముఖం పెట్టి తిట్టిండు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు సమస్యల గురించి బయటికి రాలే. మన అసోసియేషన్ ఎందుకు పెట్టుకుంటాం?
మన సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం దృష్టిలో తీసుకుపోవడానికే కదా పెట్టుకుంది. ప్రభుత్వం చెప్పినట్టు ఇన్నట్టు అనుకుంటే మనకు అసోసియేషన్ ఎందుకు? నువ్వు 2 వీడియో తీసిరు, బార్ అసోసియేషన్, లిక్కర్ అసోసియేషన్ అని. ఆయననేమో వైన్ షాప్ అసోసియేషన్ వేసుకున్నాడు, మన ఈ మనోహర్ గౌడ్ వచ్చేసి బార్ అసోసియేషన్ అని పెట్టిండు. ఆయన కూడా చేతనే పోరాటం చేసిరు. కానీ అక్కడ ఉన్న వ్యవస్థలు, అధికారులు సపోర్ట్ చేయకపోతే ప్రభుత్వం దృష్టిలో మనం కూడా ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఇన్ని చేస్తూ ఉన్నారు మీరు. ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసిండ్రు, మిగతా రవీంద్ర భారతులు చేసిండ్రు, అక్కడక్కడ మీ సమస్యల గురించి కొట్లాడడం, ఎన్నోసార్లు వినతి పత్రాలు జూపల్లి గారు ఇచ్చడం. ఒకటన్నా ఇప్పటివరకు ఇప్పటివరకు పరిష్కారం నేను ఏమంటున్నానంటే, ప్రభుత్వం చేసేది కొన్ని ఉన్నాయి. సరే, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. జీవో ఏదైతే పర్మిట్ రూమ్లకు ఉందో ఆ జీవో ఇంప్లిమెంట్ చేయాలంటే 10 అధికారులు అవుతూనేమో సీఏలకు తెలియదా? బారు మేమేమో 500 స్క్వేర్ మీటర్ దాటితేనేమో లైసెన్స్ ఫీజు పెంచాలి వాళ్ళకి. మరి నువ్వు 100 స్క్వేర్ మీటర్ పెట్టినావు, 100 స్క్వేర్ ఎకరాల కొద్ది పెడుతున్నావు, మళ్ళీ వాళ్ళకి ఎందుకు పెడతలేరు? నువ్వు ఇప్పుడు ఇది కూడా ఎందుకు పెట్టించినావు? హైదరాబాద్లో టెండర్ వేసేటోళ్ళు రంగారెడ్డి జిల్లా ఉంటుండే. హైదరాబాద్లో ఈ టెండర్ విధానం అంతకుముందు ఉంటే పెట్టుకునే పరిస్థితి లేదు. రూల్ 6 అనేది గుడిబడి మధ్య ఇది ఉన్నాయి కాబట్టి అడ్డలు దొరకడం కష్టం. ఇవన్నీ హైదరాబాద్లో ప్రాబ్లం లేదు. రంగారెడ్డి జిల్లా మొత్తం అట్లే ఉంది. రంగారెడ్డి జిల్లా ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం దిగజారిపోయింది. తెలంగాణ స్టేట్లో హైయెస్ట్ రెవెన్యూ ఇచ్చేది ఉంటే మా మీద కక్ష సాధింపులాక ఇప్పుడున్న డిపార్ట్మెంటు అట్లా వ్యవస్థ వ్యవహరిస్తుంది. వాస్తవమే కదా. మరి నేను ప్రభుత్వానికి సిఐలు కానీ, ఈఎస్లు కానీ, డీసీలు కానీ 2 years ఉండాలి వాళ్ళ కాల పరిమితి ఒక ఏరియాలో చేయాలని. ఎందుకు? మా లైసెన్సులకు వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. ఈ వ్యవస్థ ఇక్కడిక్కడ తప్పుడులు అవన్నీ జరుగుతాయని చెప్పేసి అని వాళ్ళకి పెట్టి మళ్ళీ ఇప్పటి వరకు ఎందుకు ట్రాన్స్ఫర్లు చేయలేదు? ఇలా ట్రాన్స్ఫర్లు దగ్గర వస్తే మీరు ఇదా జెన్యున్గా ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మాకు ఓపెన్గా. మరి గవర్నమెంట్ తప్పు చేస్తున్నట్ట, డిపార్ట్మెంట్ తప్పు చేస్తున్నట్ట? ఈ ట్రాన్స్ఫర్లు అంతా కూడా కావాలని చెప్పేసి ఆయన మీద రుద్దేటువంటి ప్రయత్నం గతంలో ఉండేది. ఏమంటారు చూడు, కర్రనొందే బర్రె అని. డబ్బు బలం, అండబలం, రాజకీయ బలం ఉన్నోళ్ళదు వాళ్ళకి స్వేచ్ఛగా ఉండేది. ఎక్కడైతే రెవెన్యూ మంచిగా దొరికేది అడ్డలు గెంచుకొని రికమెండ్ చేసుకొని చేసుకునేటోళ్ళు వాళ్ళే అనబట్టిరి. అవబ్బా మేము పోస్టింగ్ ఇక్కడ పుణ్యానికి వేసినామా, డబ్బులు ఖర్చు పెట్టి ఎవరి డబ్బుల గురించి ఖర్చు పెట్టి వచ్చినావు అంటే మా లైసెన్స్ల మీద దౌర్జన్యం చేసి మా మీద ఇజ్జత్ లేకుండా భయభ్రాంతులు చేసి వసూలు చేసుకొని మీరు వచ్చిరా? న్యాయధర్మం, రిజర్వేషన్లు ఉన్నాయి, సర్వీస్ని బట్టి ఉంటుంది, ఏజ్ని బట్టి వస్తుంది కదా. అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా పెట్టింది కదా. మరి ఎందుకు దాన్ని ఇది చేస్తలేరు? అంటే ఈరోజు కమిషనర్ గారు దాని మీద ఇప్పుడు ఈయన సర్వీస్ సోమిరెడ్డి అంటున్నారు. ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు టైట్ అయిపోయింది కొద్ది, ఏసీబీ దాడులు, ఇవి దాడులు అవి జరుగుతుంటే అరే మా సర్వీస్ దగ్గరకు వచ్చింది, రిటైర్మెంట్ వచ్చింది, వచ్చే ఫండ్ రావని చెప్పేసి అని వాళ్ళు డ్యూటీ చేస్తున్నారా? వీళ్ళు డీసీలు ఈ హైదరాబాద్లో ఉంటే పోయి చేస్తున్నారు, జిల్లాల పాటు ఉంటే వారానికి 2 సార్లు పోయి ఇటు అటెండ్ చేసేసి చేస్తున్నారు. మీరు ప్రతిరోజు డ్యూటీ ఎందుకు చేస్తలేరు? మరి నీవు జీతం ఎందుకు అడుగుతున్నావు? అంటే ఈరోజు కమిషనర్ గారు ఏదో దండిస్తే నువ్వు ఏదో సరే అనుకుందాం, వాల్యూ ఇవ్వలేదా ఏజ్కి అయితే నేను కూడా ధర్మంగానే చెప్తున్నాం. ఒక ఏ పదవి అయినా సరే ఏది ఉన్నా కూడా ఏజ్కి అయితే వాల్యూ ఇవ్వండి అని మనం కూడా చెప్తున్నాం. అది వాస్తవం. ప్రెషర్లు ఉన్నప్పుడు ఇప్పుడు నా దగ్గర పనిచేసిన చక్క తిడితే నేను కూడా తిడతా. ఇలా వ్యవస్థ అట్లుండి ఇలా చెప్పేసి మీరు ఎక్కడ డ్యూటీలు చేస్తున్నారండి? నువ్వు ఇవాళ పరిధి ఇవాళ కమిషన్ మాకు నిజంగా చెప్తున్నాం. అప్పుడు బన్వర్లాల్ చూసినాం, ఇప్పుడు ఈయన చూసినాం. ఒక వ్యవస్థ సార్ ఇట్లా అంటే పోయి కూర్చోబెట్టి మర్యాద ఇచ్చి మీ సమస్యలు ఏందని చూడు బై నేను ఇది నా పరిధి ఉంది, ఇది మీ పరిధి ఉంది, ఇది మినిస్టర్ గారు ఎంబడి పోండి, లీజ్ డీడ్ చిన్నది అని చెప్తే మినిస్టర్ దృష్టిలో పెడితే అవును అని ఆయన కూడా ఆలోచించాడు. మినిస్టర్ గారికి కూడా మైండ్ లేకపోతే కదా ఆయన ఆలోచించి అయ్యా లీజ్ డీడ్ అవసరమా రద్దు చేద్దాం అన్నారు. ఇప్పటి వరకు కూడా రద్దు చేయలేదు, రిన్యువల్ అయితే లేవు. డిపార్ట్మెంట్ లీజ్ డీడ్ రిన్యువల్ అది రిజిస్టర్డ్ ఉంటే చేస్తామంటారు. దీన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? వీళ్ళు మనమలం భయప్రాంతులను చేసి స్టాక్ బంద్ చేస్తాం, నువ్వు రిన్యువల్ చేసుకోలేదు అంటే ఎవరు చేయాలి ఈ వ్యవస్థ? అంటే మేము లైసెన్స్లో మీకు అథారిటీ లేదా? ఈ జీవో మీద అవగాహన లేదా? మరి ప్రభుత్వం దృష్టిలో మీరు తప్పుతో పట్టిస్తారు. ప్రభుత్వం చేయాలన్నా కూడా లేదు సార్, వీళ్ళు అడుగుతూనే ఉంటారు ఈ జీవోను వద్దు అని చెప్పిస్తారు. ఇది మీరు అన్నారు ఇందాక 145 జీవో అనేది. మేము ఏమంటున్నామంటే మాకు రిన్యువల్ అనేది సెప్టెంబర్ 20 తారీఖు లోపల లైసెన్స్ ఫీజు కట్టాలి. అక్టోబర్ 1 నుండి మాకు లైన్లోకి వస్తుంది కఠిన లైసెన్స్, దానికి బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి మళ్ళీ సెప్టెంబర్ 20 తారీఖు లోపల. నేను ఏమంటున్నా అంటే సరే వాస్తవం గవర్నమెంట్కి రెవెన్యూ కావాలి, మేము 40 లక్షలకే సార్ లాస్లో ఉన్నాం, సరే మీకు రెవెన్యూ తీసుకోండి, ఈ చట్టాన్ని అమలు చేయమంటున్నాం. అది కాదు, పక్కకు పెట్టి మళ్ళీ మొన్న ఏది ఇంతకుముందు జిహెచ్ఎంసీ పెరిఫెరీ అని ఉండేది, దానికి మున్సిపాలిటీలు అది దాని జీవోలో పెట్టేసి
మున్సిపాలిటీలో ఉన్నాయి అక్కడ పోయినాయి సేమ్ లైసెన్స్ ఫీజు అక్కడ నుండి ఇక్కడ వచ్చి ఈ కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే హైదరాబాద్లో 54 బార్లు బంద్ ఉండే. కొంతమంది ఇక్కడ నుండి అక్కడ షిఫ్ట్ అంటే ఇది రూల్ లేదు, నాకు దాంట్లో ఉండాలని లేదు, జీవో లేదని లేదు, సేమ్ లైసెన్స్ను గతం చేసిర్రు, నేను ఆ జీవో కావాలని చెప్పి కమిషనర్ గారు కూడా దాన్ని ఆపేసి ట్రాన్స్ఫర్లు ఆపేసి అర్బన్ అని ఏరియాని తీసుకొని ఔటర్ రింగ్ రోడ్ లోపల తీసుకొచ్చిర్రు. ఎప్పుడు టెండర్ల కన్నా ముందే చెప్పినాం, సార్ మీరు ఏదైనా ఉండని షిఫ్టింగ్ ప్రాబ్లం అవుతుంది, మీరు బార్లకి రిన్యువల్ కాకముందే చెప్పినాం ఈ పెరిపేరి అనే పెట్టండి, లేకపోతే ఇది ఏదో ఒకటి చేయండి అంటే లేదామో మేము కూడా ఎందుకు 54 బార్లకు టెండర్ పిలిచిండ్రు. టెండర్ పిలిస్తే ఉన్న బార్లు హైదరాబాద్లో నడవట్లేదు, మూతపడ్డాయి, ఇవి అమ్ముతుంటేనే మొత్తం ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ అక్కడ వెళ్ళిపోతున్నాయి సార్, దానికి కావాలని చెప్పినాం. అది పెట్టి సరే అని రెవెన్యూ కావాలని ఒక అధికారి చెప్తాడు, అవునబ్బా మాకు రిటైర్మెంట్ డబ్బులు గవర్నమెంట్తో లేవు, మీరు చేయాలంటే మేము దొంగతనం తీసుకొచ్చి కట్టాలా, అదేమన్నా పద్ధత? నేను అడిగిన, సార్ మీరు గవర్నమెంట్ రెవెన్యూ కావాలని మీరు ఆలోచిస్తారు, మేము అడిగిన రూల్ మాకు ఉన్న రూల్ ఇంప్లిమెంట్ చేయండి, మేము హ్యాపీగా ఉన్నాం, కడతాం, కింద మీద పడే అని చెప్తున్నాం, ఎట్లకెళ్ళి కడతాం మరి గవర్నమెంట్? అది ఒకటి. కక్ష సాధింపు, కింది అధికారులు షిఫ్టింగ్. ఇప్పుడు మాకు ఇక్కడ బార్ నడుస్తలేదు, ఈ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ పోవాలి, ఈడనే నష్టపోయినామంటే ఇంకో ఏరియాలో పోవాలంటే అక్కడ బిల్డింగ్ రెంటు, మళ్ళీ రూల్ 6 ఇవన్నీ చూసి వైన్ షాప్ బార్లు అంటే న్యూసెన్స్ అనేది దానికి ఓనర్లు ఇవ్వడమే వెనక్కి పోతారు. నువ్వు దాన్ని అట్లాంటిది పెట్టి మేము ఇక్కడ నష్టపోతున్నాం, వేరే దగ్గర ఫ్రీ ఇవ్వాలి అసలు సర్వీసు లేకుండా. గతం లేది తక్కువ ఫీజు ఉండేది, ఈ ఏరియా నుండి ఇంకో ఏరియాకి పోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ లైసెన్స్ నా పేరు మీద నీ పేరు మీద కావాలంటే 2% 3% ఉండే, అది 15% చేసి ఈ ప్లేస్ నుండి మరొక ప్లేస్ పోవాలంటే దాన్ని 15% 25 దాన్ని తక్కువ ఉన్న దాన్ని 25% చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సరేలే అనుకున్నాం. ఈరోజు ఇప్పుడు నాది బార్ నడుస్తలేదు, ఇన్నేళ్ళు నష్టపోయినా, లైసెన్స్ లేవని కొత్త వాళ్ళు ఉన్న వాళ్ళు లైసెన్స్ కొంటున్నారు, అది ఆప్షన్ ఉంది. ఇక ఏదో మార్పులు చేర్పులు మనం ఆర్థికంగా దెబ్బతిన్నాం కాబట్టి ఏదో చేసుకుంటున్నారు. మీరు ఇట్లా చేస్తుండని చెప్పి ప్రభుత్వానికి రెవెన్యూ కావాలని చెప్పి 15% ఉన్నదాన్ని 25% చేసి 25% ఉన్నదాన్ని 40% చేసిరు. ఇలా మేము అంటే అరే నువ్వు అమ్ముతున్నావు, నువ్వు సస్తే అనేదావు లేకపోతే మూతపాట అనే ఉద్దేశంతోన, అంటే మీకు మామూలు కావాలి, గుడ్ విల్ కావాలి, అన్నీ కావాలని మీరు కోరుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేసిరు. కమిషనర్ గారు అర్బన్ అని చెప్పేసి అని ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని, ఈడ మా దగ్గర లైసెన్స్ ఫీజు డిఫరెన్స్ ఉండే 2 లక్షలు, లేదని మున్సిపాలిటీ లైసెన్స్ ఫీజు తీసుకొని ఎక్కడైనా పెట్టుకొని సేమ్ లైసెన్స్ ఫీజు అన్నారు. ఇప్పుడు ఏంది మేము నువ్వేమంటావు, నా జీవో అప్పుడే తీసుకొచ్చారు, నువ్వు సెప్టెంబర్ లోపల చూడు సార్ మేము ఇట్లా చేస్తున్నాము, ఇంత లైసెన్స్ ఫీజు పెంచుతున్నాం అని చెప్తే మాకు బాధ లేకుండే. నువ్వు అక్టోబర్లో లైసెన్స్ ఫీజు కట్టుకొని అందరికీ రెన్యువల్ చేసి నువ్వు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో జీవో ఇంప్లిమెంట్ చేసిరు, నువ్వు 4 లక్షలు గవర్నమెంట్ పెంచింది మీరు కట్టాలంటే ఎట్లా కడతాం? లేకపోతే పని చేసుకుంటాం. నేనే చేసిన ఇది తప్పు మీరు అని చెప్పి నేను హైకోర్టులో వేసిన ఇది తప్పు, పర్మిట్ రూమ్లో కూడా ఇంప్లిమెంట్ చేసలేని హైకోర్టులో వేసిన. అంటే మీరు చేసేది అంటే చట్టం అనేది లేదా, మేము హైకోర్టులో వేస్తే మా మీద కేసులు చేసి నువ్వు ఎట్లా వేస్తావని. నేను అడిగిన తప్పేమో సార్, ఛాలెంజ్ చేసిన, ఒక జీవోని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ముందు చేసుకోండి అని చెప్పిన. ఇప్పుడు ఇంకా రాలేదు, అది కోర్టులో ఉంది, కోర్టులు కూడా దిగజారిపోయింది. ఒక వ్యవస్థ సరే ప్రభుత్వానికి ప్రజలకు ఇద్దరికి అనుకూలంగా జరగకపోతే కోర్టు అనేది ఉంది, ఆ కోర్టు పోతే కూడా జడ్జీలు, లాయర్లు, జీపీలు వాళ్ళు కూడా అమ్ముడు పోతున్నారు. ఇంకెక్కడ న్యాయం దొరుకుతుంది మాకు? నా విషయంలో ఉన్నాం, మా బామర్ది లైసెన్స్ ఇద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ గొడవ అయింది, దానికి నేను ఏమన్నా పడలేదు సార్, లైసెన్స్ నాకు అవసరం లేదు, నా పేరు మీద రద్దు చేయను. ఆయన లైసెన్స్ ఫీజు కట్టిందంటే మరి రిన్యువల్ ఎందుకు? స్టేట్ మొత్తం మేము అన్ని పేపర్లు కావాలి, అప్లికేషన్ సంతకం ఉందా అంటే రిన్యువల్ చేయాలి. నా కాడికి వచ్చే వరకు నా మీద కక్ష సాధింపులాక లైసెన్స్ ఫీజు కట్టిండు, ఆయనకు మళ్ళీ అంటే నేను ఎట్లా నాకు తెలియకుండానే దొంగ సంతకాలు పెడితే ఈఎస్తో గట్టిగా మాట్లాడితే ఇన్నేళ్ళ అట్లా చేస్తామంటే చింపేసి ఇద్దరు నోటీస్ ఇచ్చారు. ఇప్పటి వరకు దాని పరిష్కారం లేదు. డీసీ గారు రంగారెడ్డి ఇస్తాను ఎన్నిసార్లు మాట్లాడితే నువ్వు నా దగ్గర మాట్లాడకు, నువ్వు రూల్ ఉందంటే మళ్ళీ ఎవరితోనో మాట్లాడాలి, లైసెన్స్ ఫీజు కట్టి ఈఎస్ దగ్గర పోతే డీసీ అంటే కమిషనర్ అంటాడు, మళ్ళీ సిఐ అంటారు, తిరిగి చెప్పు. ఇప్పుడు కూడా నేను మొన్న కోర్టులు వేసిరు, ఏది డీసీ గారు సస్పెండ్ చేసిండ్రు. ఎందుకు కోర్టు ఏం చేసింది? డిపార్ట్మెంట్కి అప్పచెప్పింది. దీని మీద పరిగణనలు తీసుకొని ఇద్దరు పంచాయతీ ఏందో చేసినప్పుడు మరి కోర్టు జడ్జి ఇచ్చినప్పుడు డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళకున్న అధికారంగా సస్పెండ్ చేసింది, దానికి తగిన పేపర్ లేవని. మళ్ళీ మా కోర్టుకు వెళ్ళిండు, కోర్టుకు వెళ్తే స్టే ఇచ్చింది గవర్నమెంట్.
స్టే ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తుంది ఆలోచన చేయాలి కదా. అవును. అది కూడా కోర్టు నీరు గార్చినట్టేనా. అడ్వకేట్ అదే అయింది. జనరల్ జీపీ ఉంటాడు గవర్నమెంట్, దాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్టే ఇస్తే కోర్టులో పోవాలి, మళ్ళీ పిటిషన్ వేయాలి. మేము వేసినాం. జీపీ గారు జగన్ అని లాస్ట్ బార్ ప్రెసిడెంట్ ఉండే, ఆయన కూడా నీరు గార్చిండ్రు. అమ్ముడు పోతుర్రు జీపీలు కూడా. అంటే ఎక్కడ డబ్బులు ఇస్తే వాళ్ళని జీపీ అనేది ఎందుకున్నావు. ఇలా మన డిపార్ట్మెంట్ నేను ఇప్పుడు నిలదీశామన్నా. నిన్న 10 తారీఖు ఉండే, 10 తారీఖు నోటు లీస్ట్లో వచ్చింది. నువ్వు వాళ్ళు డిపార్ట్మెంటు జీపీ గారికి వీళ్ళు రాసి ఇవ్వాలి. వీళ్ళు ఫైల్ పంపిస్తే ఇప్పటి వరకు నువ్వు ఫైల్ పెడతలేవు అంటే నువ్వేమన్నట్టు. అంటే నువ్వు ఎన్ని డబ్బులు తీసుకుంటావు జీపీ గారిని అడుగుతున్నాను నేను. జగన్ గారు నువ్వు ఒక ప్రెసిడెంట్గా ఉండి బార్ కోడ్ కౌన్సిలింగ్ బార్ నీకు వ్యవధి అయిపోయిందని నువ్వు కొత్త ఎలక్షన్లు పెడితే వేరే వాళ్ళు గెలిచిండ్రు అంటే ఇది జీపీలు కూడా అమ్ముడు పోతారా. మరి జడ్జి గారు కూడా ఆలోచించాలి కదా. నువ్వు పనిష్మెంట్ ఇవ్వద్దా వాళ్ళకు. నెల 15 రోజులు అవుతుంది డిపార్ట్మెంట్, ఏం సార్ మీరు రిపోర్ట్ వేస్తలేరు, ఏం సంగతి, నేను వేసినా మీరు వేయాలి కదా అంటే మా చేతుల్లో లేదబ్బా మేము రిపోర్ట్ పంపించినాం డీసీ గారు చెప్పారు, ఈఎస్ గారు చెప్పారు. మరి జీపీ జగన్ గారు ఎందుకు ఫైల్ చేయట్లేదు, దాని మీద జడ్జి గారు ఎందుకు మరి అడగారు. అంటే అన్అఫీషియల్గా నడవాలి. మరి అందరం లైసెన్స్ ఫీజు కడతాం, మరి నార్మల్ రిన్యువల్ ఎందుకు, మాకు ఈ పేపర్లు ఎందుకు, లీజ్ డీడ్ ఎందుకు, జిఎస్టీ ఇవన్నీ ఎందుకు, మరి ఆ రూల్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు. అంటే లైసెన్సులు మభ్య పెడుతున్నారు లేదా. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా. ఎంత ప్రభుత్వానికంటే ఎంత తెలియకుండా, ప్రభుత్వానికి మంత్రికి తెలియకుండా ఎంత వ్యవహారం అంతా కూడా జరుగుతుందని అనుకుంటా ఉన్నారా. అది తెలిసే ఉంటుంది కదా. ఇప్పుడు అదే చెప్తున్నా, మినిస్టర్ గారు ప్రభుత్వం దృష్టిలో ఒక సీఎం ఉన్నాడు, ఒక మినిస్టర్ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నారు. మన శాఖ గతంలో అంటే 1 man షో ఉండే, ఆ ప్రభుత్వాలు చూసినాం. ఇప్పుడు ఒక శాఖ ఒక మినిస్టర్కి అప్పచెప్పినప్పుడు మా సమస్యల మీద జూపల్లి గారికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆయన ఏమంటాడు, చూడబ్బా ఇది నా ఒక్కంది కాదు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావాలి, కమిషనర్ కావాలి, మీరు ఉండాలి, మేముండం, మీ సమస్యల మీద పరిష్కారం చేస్తా అన్నావు. మరి ఏది 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు మీటింగే జరుగుతలేదా. మేము 2.5 సంవత్సరాల్లో ఇదే పాడిందుకు వాడుతున్నాం, బాధపడుకున్నాం, మార్పులు వస్తాయని లైసెన్స్ ఫీజు కడుతున్నాం, ఆర్థికంగా దెబ్బతింటున్నాం. మరి మాకు పరిష్కారం ఎవరు చేయాలి. ఇప్పుడు మొన్న టైం ఇచ్చిర్రు, మొన్న ఇప్పుడు ఈ 15 తారీఖు 14 తారీఖు కమిషనర్ ఇద్దరు కలిసేసి ఏం సార్ వీళ్ళు తిరుగుతున్నారు అని అంటే, కమిషనర్ గారు ఇద్దరు కలిసి లేదు వీళ్ళకి టైం ఏంటంటే రేపు 15 తారీఖు పెడతాన్నారు. ఈ 15 తారీఖు పెడదామంటే 15 పెడతారో 16 పెడతారో దాని గురించి మేము ఆలోచన చేస్తే మళ్ళీ ఇక్కడ పోయి ఈ కమిషన్ని రోడ్డు మీదకి ఈడ్చినట్టు ఆయన ఏమో శుద్ధపూసనా సోమిరెడ్డి, డీసీలు ఏమన్నా శుభ్రతలా, లేకుంటే ఆ కింది స్థాయి అధికారులు ఏమన్నా శుద్ధపూసలా నీరు గారుస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో అదే చెప్తున్నాం, మేము లైసెన్సులో ఉన్నాం, ఒక చట్టం ఒక పద్ధతి ఉంది, పద్ధతి కదా ఉన్నప్పుడు ఈ చెప్తున్నా కదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనే చిల్లర డిపార్ట్మెంట్ అయిపోయింది. దీని మీద ప్రభుత్వం తక్షణమే మా వాళ్ళు కూడా నిర్ణయించుకున్నాడు. ఇలా ఏసీబీ దాడులు జరుగుతున్నాయి, ఏమన్నా భయపడుతున్నారా. నేను కూడా ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తున్నా, మా తరపున ఏది ప్రభుత్వం ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో లంచగొట్టితానికి దిగజారిన వాళ్ళు ఉంటే తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేసి మళ్ళీ ఉద్యోగం ఇవ్వకుండా ఇంట్లో కూర్చున్న పెడితే అప్పుడు వ్యవస్థ కరెక్ట్ ఉంటుంది. పబ్లిక్లను లైసెన్స్ బ్లాక్మెయిల్ చేసి ఇవాళ ఎక్కడ పోతుంది, గాంజా ఇష్టం వచ్చినట్టు వస్తుంది, డ్రగ్స్ నడుస్తుంది. మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీసు వ్యవస్థకు చెప్తారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంది. మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎందుకు, ఇంట్లో కూర్చోండి. ఈ డ్రగ్స్ దీని మీద గాంజా డ్రగ్స్ బార్ల లైసెన్సుల మీద దాని మీద చేసేది మీరు కదా. ఫ్యాన్ల కింద కూర్చుంటారు, టైం పాస్ చేస్తారు, వెళ్ళిపోతారు. మీరు కరెక్ట్ డ్యూటీ చేయరు. సిఐలు కానిస్టేబుల్ చెప్తారు, కానిస్టేబుల్ తిరిగి రావాలి, మీరేమో టైంపాస్ చేసుకుంటా ఇండ్లలో కూర్చోవాలి. మీరు అసలు డిస్టిక్లలో ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసిన అధికారులు ఎన్ని రోజులకోసారి డ్యూటీలో కూర్చుంటారో పెట్టమనండి. ఈరోజు నేను డ్యూటీకి వచ్చేసి ప్రైవేట్ కంపెనీలు పెడతాయి కదా, వేలు ముద్రను బయోమెట్రిక్ పెడుతున్నారు కదా, అట్లా పెట్టండి. ఈఎస్లు ఎంత పని చేస్తారు, డీసీలు ఎంత పని చేస్తారు, సిఐలు ఎంత పని చేస్తారు, కానిస్టేబుల్ ఎంత పని చేస్తారు, ఎస్ఐలు ఎంత పని చేస్తున్నారు. ఒక స్టేషన్లో సిఐకి ఎస్ఐలకు కానిస్టేబుల్కే పడతలేదు. ఇలా మీరు ఐఏఎస్ చదివిన వ్యక్తిని మీరు ఈరోజు తప్పటి అడుగు పెట్టిస్తారు. మీరు అంటే మీ తప్పులు చూపిస్తే తప్ప మరి వ్యవస్థ ఎవరు చూడాలి. మేము కూడా నిలదీసినాం కమిషనర్ గారిని, సార్ మీరు ఒక వ్యవస్థ అడిగే హక్కు మాకుంది, ఈ జీవోలు తీసుకొచ్చే హక్కు మేము అడిగిన కిరణ్ గారిని మేము అడగలేదా. మేము కూడా చెప్తున్నాం కదా, ఈరోజు ప్రభుత్వం దృష్టిలో మీటింగ్ పెట్టండి అబ్బా. నేను ఓపెన్గా చెప్పింది సార్ కొన్ని సమస్యలు ఉన్నాయి మనం చేయాలని. మీరు కాదా ఈరోజు కింది స్థాయి అధికారులు మీ లంచాలకి ఇంకా ఓపెన్గా చెప్తున్నా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నీరు గార్చడానికి ప్రభుత్వం తప్పుతో పట్టించేది మీరు. రెవెన్యూ ఎందుకు తగ్గుతుంది సార్,
తాగేటోడు ఉండాలి, తాగేటోడు మేము కూడా వ్యాపారం చేస్తున్నామంటే ఉట్టే పెట్టుకొని కూర్చుంటామా? తాగేటోడు వస్తేనే కదా, కస్టమర్లు వస్తేనే కదా. ఇలా ఇష్టం వచ్చిన రేట్లు వేస్తున్నారు, వాళ్ళు తాగుతలేరు. భారం ఎవరి మీద పడుతుంది? మా మీద పడుతుంది. మేము మీకు డబ్బులు కట్టాలి, పిచ్చ కుక్కల్లాగా మళ్ళీ కస్టమర్లతో తిట్లు తిని అవి తిని రెవెన్యూ కట్టాలి. ఏమన్నా ఇదా ఈ వ్యవస్థ? ఇప్పటితోనే మేము కూడా ఇన్నేళ్ళ సర్వీసులు ఉన్నాం. ఒక ప్రెసిడెంట్గా, లిక్కర్ అసోసియేషన్గా, ఇక్కడ వైన్ షాపులు ఉండని, బార్లు ఉండని మేము తప్పును మీ ముందర పెడుతున్నాం. ప్రభుత్వం దృష్టిలో మేము కట్టనీకి రెడీగా ఉన్నాం, కానీ ఎందుకు ఆలోచిస్తలేదు అంటే ఒక ఆఫీసర్ వచ్చేసి దీని మీద చర్చలు చేసి ఒక తీసుకురావాలంటే మీకు కుట్రలా? ఇంకెవరు చేయగలుగుతారు? ఇలా ఆంధ్ర ఫీలింగ్ పోనీ ఆంధ్ర ఇంతకుముందు ఉండే ఫీలింగ్ ఆఫీసర్లు ఉండే వాళ్ళకి సపోర్ట్. ఇప్పుడు ఆంధ్ర ఆఫీసర్లు ఏమన్నా మన దగ్గర ఉన్నారా? ఇప్పుడు అయ్యే చదివిన వాళ్ళు ఎక్కడైనా పోతే తప్పు కాదా? ఏం చేయబోతాను రేపు మీ భవిష్యత్తులో? మరి ఏంటి ఇవి అన్ని సమస్యలు ఎక్కడ ఇచ్చినటువంటి సమస్యలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ప్రభుత్వం నేను ఒకటే ఈ మీ ద్వారా తొలి వెలుగు ద్వారా మినిస్టర్ ప్రభుత్వానికి సీఎం గారికి చెప్పేది, ఇలా సీఎం గారు మరి ప్రతి విషయం సమస్యలను పరిగణలోకి తీసుకొని చర్చిస్తున్నారు. మరి ఈరోజు బెల్ట్ షాపులు గల్లీ గల్లీకి మరి యూత్ ఖరాబ్ అవుతుంది కదా, మాకు అవసరం లేదంటున్నాం కదా. మేము కూడా లైసెన్స్ రద్దు చేసుకొని మేము 4 బెల్ట్ షాపులు పెట్టుకుంటే ఈ లైసెన్స్ ఫీజులు ఎందుకు, ఈ టెన్షన్లు ఎందుకు? కాబట్టి ఇప్పుడైనా సీఎం గారు, ఇప్పుడు ఇన్ని మీటింగులు నడుస్తున్నాయి అంటే సీఎం గారు ప్రెస్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది, మా బాధలు వినకపోవచ్చునా? నేను అడుగుతున్నా. లెటర్లు అంటే మూలకు పడేస్తారు. ఎక్సైజ్ మినిస్టర్ గారు మరి దృష్టికి తీసుకుపోకుండా వచ్చినా మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు దృష్టిలో పెడుతున్నారు. మేము రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం, ఎన్నోసార్లు ధర్నాలు పెట్టినాం. ధర్నా పెడితే మినిస్టర్ గారు నా మొదలు ఎందుకు ధర్నా పెడుతున్నారు, కమిషనర్ ఆఫీసులో ధర్నా పెట్టమన్నారు. మరి దృష్టికి పోవాలి కదా. మీరు మరి ఎందుకో సీఎంకు భయపడుతున్నారో చెప్పలేకపోతున్నారో అంటే సీఎం చూస్తారని కదా, ఒక మీ మీడియా ద్వారానే కదా బ్రదర్ చెప్పాలనేది. ప్రతి విషయం కూడా మంచి చెడ తెలవాలంటే మీ యొక్క జర్నలిజం వల్లనే కదా. ఆ విధంగానే మేము పెడుతున్నాం కదా. అంటే రోడ్ ఎక్కి అద్దాలు వలగొట్టాలి, లేకుంటే రౌడీజం చేయమంటారా? మేము రౌడీలమా? ఒక వ్యవస్థ నడుపుతున్నాం. రౌడీజం చేసేటోళ్ళం కాదు కదా. ఒక లైసెన్స్ ఇచ్చిన లైసెన్స్ రూల్స్ ప్రకారం నడిపేటోళ్ళం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇది నీరు కారిపోయింది, ఇంకా వస్తుంది లంచం. మా వాళ్ళు కూడా డిసైడ్ అయ్యిండ్రు, ఎవరు అడిగినా వాళ్ళని వట్టి ఇవ్వాలని డిసైడ్ అయ్యిండ్రు. నేనే పొట్ట మీద కొట్టాను నాయన, ఒకసారి ఇవ్వాలని ఆపుతున్నాం. వాళ్ళకి కూడా పిచ్చి ఎక్కుతుంది. మరి చేయకపోతే ఏం చేస్తారు? అంటే గట్టిగా మాట్లాడితే నా మీద దామోదర్ గౌడ్ రెచ్చగొడుతున్నాడు అంటారు. అంటే మా హక్కులను మీకు డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ సొమ్ము తిన్నటోళ్ళకే కానిస్టేబుల్కి ఒక అసోసియేషన్, ఎస్ఐలకు ఒక అసోసియేషన్, సిఐలకు అసోసియేషన్, గెస్టెడ్ ఆఫీసర్లకు అసోసియేషన్ మీకుంది. మేము డబ్బులు కట్టి లైసెన్స్ ఫీజు కట్టి మేము కడితేనే మీకు జీతాలు ప్రభుత్వం ఇస్తుంది. అట్లాంటి వాళ్ళకు మా అసోసియేషన్ ఉంటే తప్ప మా బాధలు ఇంత గతంలో ఎప్పటి నుంటే ఉన్నాం. ఒక జీవో తీసేటప్పుడు కమిటీని పిలిపించి ఈ విధంగా చేస్తాం, మీ సలహాలు సూచనలు నేను తీసుకున్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే రెవెన్యూ ఇచ్చేటోళ్ళం కాబట్టి. మరి ఎక్కడ పోయింది? తెలంగాణ ప్రభుత్వంలో ఒక్కనాడు మీటింగ్ ఎరగాం. సోమేష్ కుమార్ అందుకే పోయిండు కదా, పెద్ద ఏదో పనులు చేయనీకి పోయిండు. కుంభకోణం మైనర్లో తీయండి. మరి ఆయన నీతిమంతుడా? ఇవాళ వ్యవస్థ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్లలో మీరు ఏం చేసిర్రు? పట్టించుకున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2.5 సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు ఇట్లే ఉంటే మేమే పెద్ద ఎత్తున హరికిరణ్ లాంటి వ్యక్తులను వాళ్ళ మీద అధికారులు చెలామణి నడిపిస్తే మేము కూడా కమిషనర్ ఆఫీసర్లను ఐఏఎస్ చదివిన ఆఫీసర్లను నీరు కాస్తే మేము కూడా ఊరుకోము. ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. కానీ మన గురించి న్యాయపరంగా పోరాటం చేస్తే తప్ప అంటే మీరు చేసేది తప్పు కదా. మీకు భార్య పిల్లలు ఉన్నారు, గుండె మీద చేసుకొని ఇవాళ నువ్వు రిటైర్మెంట్కి వచ్చినావు, పోయి యాక్షన్ చేసి నన్ను కమిషనర్ తిట్టిండంటే ఇక స్కూల్లో స్టూడెంట్లు ఉంటారు, టీచర్ చెప్తాడు అందరి ముందల, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు ఏందరా అని తిడతాడు. అంటే వాడు కూడా మానసికంగా వల్ల నువ్వు సంపాదించుకున్నావు, ఇలా పోయి చేరినావు. నువ్వు ఎందుకు రిటైర్మెంట్ నీకు దగ్గర ఉంది కాబట్టి వ్యవస్థను నువ్వు ఇన్ని రోజులు వ్యవస్థలు ఉన్నప్పుడు ఇన్ని రోజులు నువ్వు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు పెడతావు నువ్వు. అంటే నిర్లక్ష్యం అయిపోయింది, నీ సర్వీస్ అయిపోయింది, సంపాదించుకున్నావు, ఇంట్లో వండుకున్నావు కాబట్టి తప్పు పెట్టించిపోదాం అనుకుంటాడు. అంటే మీ యూనిట్ని అందరిని డీసీలను డిపార్ట్మెంటును ప్రభుత్వం దృష్టిలో ఈయన మీదనా? ఈయన కాకపోతే ఇంకో ఆఫీసర్ వస్తాడు కదా. మీరు మారండి ఫస్ట్. అంతరాత్మ మీకు గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది, యూనిఫామ్ వేసుకున్నారు, తప్పుతో మీరు నడుస్తున్నారు విచ్చలవిడిగా. వేరే డిపార్ట్మెంట్కి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మాలాంటి లైసెన్సులను భయపెట్టించి నాలాంటి వాడు భయపడాడు. అమాయకులు ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు టెండర్లో కూడా కింది స్థాయి అధికారులు ఏం చేస్తారు? కొత్త లైసెన్స్ వస్తే బాగుండే. ఇదా ఇప్పటి వరకు మేము చెప్పినాం, ఆవేదన తట్టుకోలేక
ఎప్పుడు కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రభుత్వం వచ్చినాక మినిస్టర్ కమిషనర్ గారు శ్రీధర్ బాబు రిజ్వీ వాళ్ళు ఉన్నారు కదా, మరి రిజ్వీ ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంట్లో ఎందుకు వెళ్ళిపోయాడు? పొలిటికల్ వాళ్ళ సపోర్టే కదా, ఆయన కూడా తక్కువ చేయలే. మరి రిజ్వీ గారు లైసెన్స్ ఫీజు అన్నప్పుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి బతిలా నువ్వు ఎందుకు చేయలే అంటే, మేము ఇదైనా నీ వరకు వచ్చే వరకు నువ్వు ఇంట్లో కూర్చున్నావు అంటే మేము కూడా వ్యాపారం చేయలేక ఇంట్లో కూర్చోవాలా? ఇదన్నీ నీరు గారింది కదా. మేము చెప్పినాం సార్ ఈ వ్యవస్థ ఎక్కడికో పోతుంది, మా లైసెన్సులు చెప్తే అందరూ పరిశాన్ అయ్యారు. మళ్ళీ ఇప్పటివరకు గవర్నమెంట్ ఏం చర్య తీసుకుంది? మినిస్టర్ గారు అడిగినారు ఇది అంట అదే అంట ఏం జరుగుతుందో అని చెప్తే మా వాళ్ళు అందరు కలిసి చెప్పారు. చెప్పినప్పుడు ఇప్పటివరకు నువ్వేం చర్య తీసుకున్నావు? పోనీ మారిందా? నేనే ఇచ్చిన ఎవరు కమిషనర్ గారు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు పేర్లతో సహా ఇచ్చిన. శేర్లింగంపల్లి సిఐలు 2-3 మీద ఇచ్చిన. ఇప్పటివరకు చర్య తీసుకున్నారా? ఇంకా వాళ్ళు కలెక్షన్లు చేస్తూనే ఉన్నారు కదా. మరి ఎందుకు నువ్వు పట్టించుకుంటలేరు అంటే మా వాళ్ళు తెగించి ఏసీబీలకు పట్టిస్తే అప్పుడు బయటకు వస్తుంది అన్నమాట. మరి ప్రభుత్వం వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి వాళ్ళ యొక్క ఆవేదనలో అర్థం కూడా ఉన్నది. సో వీళ్ళు లైసెన్స్డ్ బార్లు అండ్ రెస్టారెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు డీసీల వరకు వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పట్టుకెళ్ళేటువంటి వాళ్ళే. ఒక పక్కన వ్యాపారం అంతా దెబ్బతిన్నటువంటి వ్యాపారంలో ఎంతో కొంత మార్పులు తీసుకురావడం కోసం వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటే జీవో నెంబర్ 145 తీసుకొచ్చి వాళ్ళ కడుపు మీద కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మరో పక్కన ఇట్లా వాళ్ళు చేసుకున్నటువంటి సోమిరెడ్డి వర్సెస్ హరికిరణ్గా మారిపోయినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దీంట్లో పెద్ద స్థాయి సంబంధించిన ఉద్యోగి తన కింద ఉన్నటువంటి ఉద్యోగిని ఏదో ఒక మాట అన్నంత మాత్రం ఇంత పెద్ద ఎత్తున రచ్చ చేయాల్సినటువంటి అవసరం సోమిరెడ్డికి లేదన్నటువంటి భావాన్ని దామోదర్ గారు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా బార్ అండ్ రెస్టారెంట్లు సంబంధించినటువంటి యజమానులు పడుతున్నటువంటి ఇబ్బందులని ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరో పక్కన ఆ సమస్యను తీర్చాల్సినటువంటి బాధ్యత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంది. ఈరోజు కుటుంబాలు సైతం కూడా వందలాది కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి కూడా దాపరించింది. కాబట్టి దయచేసి రేపు ఎల్లుండో ఈ సంబంధించినటువంటి దానిపైన ఒక పక్కన ప్రభుత్వం నుంచి జూపల్లి కృష్ణారావు గారు ఎవరైతే ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నారో ఆయన నేతృత్వంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో హరికిరణ్ వీళ్ళ నేతృత్వంలో ఒక సమావేశం అయితే కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో ఆ బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించిన వాళ్ళ విజ్ఞప్తులని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి కూడా దామోదర్ గారు అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తెలుగు వేరు.